ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తూ ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి, 2 అంశాలు మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ, వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ, ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు సంవత్సరంలో వచ్చింది కాదు. సో ఇవన్నీ పేరుకపై ఉన్నాయి అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. ఇది కాదు మీరు ఈ విధంగా చేయండి, గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ విధంగా చేయమని చెప్పండి సార్. చేసే దానికి మేము పెద్ద హృదయంతో ముందుకు కూడా వెళ్తాం. అధ్యక్ష, వారు శ్రీధర్ బాబు గారు సంతోషం వారు అడిగినారు డీటెయిల్స్గా ఏ సంవత్సరంలో ఎంత ఉందని చెప్పేసి. 2014లో తెలంగాణ ఏర్పడినాడు 1508 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి బట్టి విక్రమార్క గారు గత అసెంబ్లీ సెషన్స్లో ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు ఆ 1500 కోట్లతో పాటు ప్రతి సంవత్సరం 2000 నుంచి 200 కోట్లతో ఈ గత 9 సంవత్సరంలో గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, అంతకుముందు రాజేందర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో 18,500 కోట్ల రూపాయలు ఇలా మనం ఈ యొక్క పెండింగ్ బకాయిలను ఇచ్చిన అధ్యక్ష. వారు అడిగినారు 2019-20లో 40 కోట్లు ఉన్నాయి, 2020-21లో 200 కోట్లు ఉన్నాయి, 2021-22లో 379 ఉన్నాయి, 22-23లో 2100 ఉన్నాయి. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2,500 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఈ బకాయిలు ఉన్న వాళ్ళలో అనేక స్టేక్ హోల్డర్స్, విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ 6 నెలల నుంచి సంవత్సరాల నుంచి జీతాలు రాకుండా ఉన్నారు. మొన్న అక్బరుద్దీన్ సాబ్ కూడా అడిగినారు, వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే బాహర్ షేర్వాణి అందర్ పరేషాని. సితారా సినిమాలో శరత్ బాబు ఉంటాడు అధ్యక్ష, కోట్ వేసుకొని ఉంటాడు, కానీ లోపల మొత్తం కూడా చినిగి ఉంటాయి. ఇవాళ మీరు ఈ విధంగానే ఉన్నట్లయితే మొత్తం కూడా ఇవాళ 8,000 కోట్ల రూపాయలు 15 నెలల్లో 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన 30-40 కోట్లు ఇచ్చింది తప్ప ఇవాళ 8,000 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ డాక్టరేట్స్ పెట్టుకున్న ఈ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ అన్ని మూతపడతాయని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు దయచేసి దఫాలుగా విడతలుగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వారు చెప్పింది అవాస్తవం ఒకటే. ఒకవేళ విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే ఎందుకు 2 లక్షల మంది డ్రాప్ అవుట్ అవుతారు? ఎందుకు 1,053 స్కూల్స్ బంద్ అవుతాయి? ఎందుకు మొత్తం కూడా 1 రూపాయి కూడా బకాయి ఇయ్యరు? ఎందుకు ఒక్క విద్యార్థి, ఒక్క ఫ్యాకల్టీని కూడా ఇప్పటిదాకా ఎందుకు రిక్రూట్ చేయలే? ఎందుకు డిఎస్సి పేరు మీద మెగా డిఎస్సి 25,000 మంది ఇస్తామని చెప్పిండ్రు? అంతకుముందు 8,000 ఇలా డిఎస్సి కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంతకుముందు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన 5,000కు ఇంకో 5,000 కలిపి ఇవాళ డిఎస్సి ఇచ్చేసి మొత్తం మేమే చేసినామని చెప్పేసి అంటే ఎట్లా అధ్యక్ష? 55,000 మందికి ఇచ్చినామంటున్నారు కదా. మేము ఇలా మీ అందరికీ కూడా మేము డీటెయిల్స్ పంపిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసింది 5,900, మొత్తం కూడా ఇప్పటిదాకా 55,000 మీరు చెప్తున్న దానిలో 11,000 మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇది ప్రాసెస్. ఖచ్చితంగా అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు, రిజల్ట్స్ ప్రకటించవచ్చు. మీకు అదృష్టం వచ్చింది, మీరు మాకు వచ్చింది కాబట్టి చేస్తామంటే అది ఒప్పుకుంటే ఏముంటుంది అధ్యక్ష? మేమే ఇచ్చామని ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆనాడు జరిగిన నోటిఫికేషన్ కు మేము ఇచ్చినామని చెప్తే బాగుంటుంది. కానీ మేమేమి ఇవ్వలేదని 1,61,000 ఉద్యోగాల్ని అంతకుముందు ఇచ్చినాం, మేము చెప్పుకున్నాం. ఈ వీళ్ళందరూ కూడా మేము చెప్పుకోలేకపోయినాం. గత ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు అన్నారు, మేము చెప్పుకున్నాం కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆనాడు నేను గెలిచిన ఖచ్చితంగా ఛాలెంజ్ చేసిన. ఈనాడు జనగాంలో నేను గెలిచినప్పుడు కూడా మా వాళ్ళందరూ చెప్పుకోలేకపోయినరు, విఫలమైనరు. అందుకే మేము ఓడిపోయినాం, చేసిన వాటిని చెప్పుకోలేక. కానీ మీరు చేయకుండానే మొత్తం కూడా ఇవాళ లక్షలాది కోట్లాది రూపాయలు చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము ఇవాళ ఒకవేళ మీరు బాగా చేసినట్లయితే ఇవాళ గురుకులాల అధ్యక్ష
1000 గురుకులాలు ఉన్నాయి. ఇవాళ వాటి యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు, ఇవాళ గురుకులాల్లో దరిదాపుగా 83 మంది చనిపోయారు. విద్యాశాఖ సంబంధించిన అనేక విద్యార్థులు స్ట్రెస్ లోనే కానీ రకరకాల కారణాల చేత 481 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ 481 మంది విద్యార్థుల లిస్టు, ఈ గురుకుల విద్యార్థుల యొక్క 83 లిస్టు, ఈ రైతుల ఆత్మహత్యల యొక్క 491 లిస్టు, ఈ ఆటో డ్రైవర్స్ యొక్క 116 లిస్టు మొత్తం మీకు ఇస్తున్నాం. ఇందులో ఒక్కటి తప్పున్నా కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయండి అధ్యక్ష. దయచేసి విద్యాశాఖ వారి దగ్గర ఉన్నది కాబట్టి మరలా దీనికి ఏం చేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా వారు అంటున్నారు, మీరేదో ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొని చెప్పేసి. 28 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ పెట్టినాం. మా దగ్గర కూడా మీరు అనేకం కూడా ఇవాళ అనేక ఎంక్వైరీస్ చేశారు. విజిలెన్స్ అని, పోలీస్ అని, రెవెన్యూ అని, ఎడ్యుకేషన్ అని, అన్నిట్లో కూడా 15 నెలల్లో ఏమన్నా తేలితే మా మీద చర్య తీసుకోండి. అంతేగాని మీరు మేమని కాదు. ఇలా ఖచ్చితంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది 70-80% ఉంది కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా రక్షించుకుంటేనే ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ తో పాటు మీరు ఏదైతే టాస్క్ కి భిన్నంగా ఇంకో కొన్ని చేస్తా ఉన్నారు మేము ఆహ్వానిస్తున్నాం. ఏదైతే ఐటీఐలో కొద్దిగా పునరుద్ధరిస్తా అంటున్నారు ఆహ్వానిస్తున్నాం. కానీ అవి చాలా చిన్నది అధ్యక్ష. ఇవాళ విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉండే లక్షలాది మంది విద్యార్థులకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఒక యూనివర్సిటీలో 50 కోర్సులు పెట్టి ఒక 5,000 మందిని డెవలప్ చేస్తామంటే అది సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థి బాహుళ్యాన్ని మొత్తానికి ఏ విధంగా టెక్నాలజీ పెంచాలని చెప్పి ఆలోచించాలి తప్ప మేము ఒక కాలేజీ పెట్టినాం, ఒక స్కూల్ పెట్టినాం, దీంతోనే అండపిండ బ్రహ్మాండం ఏంటంటే ఎవరు కూడా ఒప్పుకోరు అధ్యక్ష. అది ఉపయోగపడదు. కాబట్టి విద్యాశాఖ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దాన్ని ఖచ్చితంగా మళ్ళా మీరు మీ యొక్క విద్యాశాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం, ఈ వాస్తవాలను శాంతంగా గమనించండి. తప్పుంటే మాకే ఉన్నట్లయితే మేము మాట్లాడి మిమ్మల్ని కలుద్దామంటే కానీ మీ శాఖ వాళ్ళని కలుద్దామంటే కానీ ఎవరు అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే అంతకుముందున్న సెక్రటరీకి 4-5 పోస్టులు ఇచ్చిండ్రు. అందువల్ల అతను కూడా పోయి మొత్తం గవర్నర్ ఆఫీస్లోనే కూర్చునే వాళ్ళు. కాబట్టి ఆ రోజు వీలు కాలే. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క విద్యాశాఖ మీద మరింత కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కృష్ణా గోదావరి నీళ్ళ గురించి నిన్న మొన్న ఇందులో కూడా మెన్షన్ చేసిండ్రు. కృష్ణా నీళ్లలో ఈ సంవత్సరం 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. మీరేమంటున్నారు, ఎప్పటికీ కేసీఆర్ గారు గత ప్రభుత్వం మొత్తం కూడా కృష్ణా వాటర్ మీద పట్టించుకోలేదు అంటున్నారు. మరి మీరేం చేసిన అధ్యక్ష? ఓకే, మేము పట్టించుకోలేదు. మీరు పట్టించుకున్నట్లయితే ఏదైతే మేము ఒప్పుకున్నాం, 1 సంవత్సరానికే మేము ఒప్పుకున్నాం, ఆ ఒప్పుకున్న దాని ప్రకారం కూడా ఇవాళ 1010లో వాళ్ళకు పోవాల్సిన నీళ్లు 666 టీఎంసీలు. కానీ ఈనాటికి 650 టీఎంసీలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. రోజుకు 2 టీఎంసీలు లేపుతున్నారు. పోతిరెడ్డిపాడు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు. ఇవాళ ఏదైతే మీరు 2023 నాటి స్టేటస్ కో ఉండాలని ఇక్కడ తీర్మానం చేసినామో ఆ తీర్మానం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు మీరు అధినంలోకి తీసుకోలేకపోయినారు? నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఇప్పటికి కూడా 10,000 క్యూసెక్లు ఎందుకు పోతున్నాయి? లెఫ్ట్ కెనాల్కి ఎందుకు నీళ్లు రావట్లేదు? ఇవాళ మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ మనకు రావాల్సిన 100, 100, 102 టీఎంసీలు ఉన్నాయి. కానీ అక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయి అధ్యక్ష? ఇవాళ వాళ్లకు ఇప్పటికీ మేము ఒప్పుకున్న ప్రకారం చేసినా కూడా ఇప్పటికి వాళ్ళకి 666లో 657 పోతే 9 టీఎంసీల నీళ్లు మాత్రం వాళ్ళకు పోవాలి. మనకు రావాల్సిన 102 టీఎంసీలు రావాలి. కానీ అందులో ఉన్నాయి ఇవాళ మొత్తం కూడా ఎంఎండిఎల్ అయిపోయిన తర్వాత 50 టీఎంసీలు నాగార్జున సాగర్లో ఉంటే 50 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. దీని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లే, అవగాహనకు రావట్లేదు, వాళ్ళని నిరోధించట్లేదు. ఇవాళ కేఆర్ఎంబి ఉన్నట్లయితే ఇవాళ కేంద్రం చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నడుస్తున్నది తప్ప మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నడవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన మొత్తం నాగార్జున సాగర్ అధీనంలోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఇప్పటికైనా 102 టీఎంసీలు మనకు అది ఉన్న వాటిలో మనకు మాత్రమే రావాలి. కాబట్టి దానికోసం కొట్లాడి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైద్య రంగం పరిస్థితి అయితే చాలా అధ్వానం అధ్యక్ష. అంతకుముందు అయితే మీరు ఎంఎంఆర్ తీసుకోండి, అదేవిధంగా ఐఎంఆర్ తీసుకోండి. 2014 కంటే ముందు ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత చూడండి. ఒక విశ్వాసం పెరిగింది. ఎన్ని అధ్యక్ష, నేను వేరే మాట్లాడతలేను అధ్యక్ష, మనకు ఉపయోగపడే తప్ప